నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మీ అందరికీ శుభోదయం. చాలా సందర్భాల్లో మనం అదృష్ట దురదృష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. నిజమే, మానవ సహజమైనటువంటి అంశాలు ఇవి. మన పక్కన ఉన్నవాడు చూస్తుండగానే కోటేశ్వరుడు అయిపోతాడు, ఇంకొకడు అంతకమించి ఎదుగుతాడు. మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఉంటాం. ఇంకొకడు ఆర్థికంగా చితికిపోయి చేతులు చాపే పరిస్థితుల్లో ఉంటాడు. దీనికి మనం పెట్టే పేరేంటంటే ఇది దురదృష్టం అంటాం, కర్మ సిద్ధాంతాన్ని వదిలిస్తాం. నిజానికి కొన్ని సందర్భాల్లో ఈ అంశాలపై మనం కీలకంగా ఆలోచించినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఈ నలుగురిలో ఎదిగినవాడు చాలా తొందరగా ఎదిగిపోతాడు. కొద్ది రోజుల తర్వాత ఎదుగుదల ఒక హద్దు ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత బాగా ఎదిగిన చెట్టు విరిగిపడినట్టు విరిగిపోతాడు. ఇంకొకడు కొంచెం స్థిరంగా మళ్ళా కొంచెం పటిష్టం అవటానికి ప్రయత్నిస్తాడు. మొదట విరిగిన చెట్టు లాంటి వాడు పెరగటానికి అనుసరించిన విధానాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వెనక ఏమున్నదనేది మనం తర్కించుకోవచ్చు. ఎదిగి స్థిరంగా ఉన్నవాడు తన శ్రమని నమ్ముకున్నవాడు, ఉన్నదాన్ని భద్రపరుచుకున్నవాడు. మధ్యతరగతి కుటుంబాలను చూసినప్పుడు ఇబ్బంది పడుతూనే ఇబ్బందులు ఇక్కట్లలో సంతృప్తి చెందటంలో అలవాటును సంతృప్తి చెందటంలో అతను స్థిరపడిపోతాడు. కానీ నాలుగో వాడు దుస్థితిలో ఉంటాడు. నిజానికి అది వాడి కర్మ కాదు. ఊహాత్మక జీవన విధానాన్ని అనుసరించకపోవటం. ఏదేమైనా అటువంటి వాళ్ళకి అండగా ఉండటం మన బాధ్యత.